పక్కా ప్లానింగ్, రోగులే టార్గెట్, వైద్యుడి ముసుగులు, అమాయకుల జీవితాలతో చెలగాటం. నేను చెప్పేది ఎవరి గురించని ఆలోచిస్తున్నారా? మానవత్వం మసకబారితే మొలకెత్తిన ఓ మానవ మృగం గురించి. వైద్యులను వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యులు దేవుళ్ళతో సమానమని దాని అర్థం. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి మొత్తం వైద్య వృత్తి తలదించుకునే నీచమైన పని చేశాడు ఓ వైద్యుడు. వైద్య వృత్తి కాదు, కనీసం తానొక మనిషి అనే విషయం కూడా మర్చిపోయి పశువు కన్నా హీనంగా అడ్డగోలు ఆకృత్యాలకు పాల్పడ్డాడు. విచక్షణ మర్చి క్రూర మృగంలా ప్రవర్తించాడు. వైద్యం కోసం వచ్చే రోగులే వీడి టార్గెట్. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయాల్సింది పోయి వారిపై ఆకృత్యాలకు ఒడిగట్టాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 3 దశాబ్దాల పాటు దాదాపు 300 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇతని కామ కోరికలకు బలైంది అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. వీడు ఎంత సైకో అంటే వీడి కామం చల్లార్చుకోవడానికి అబ్బాయిలను కూడా వదలలేడు. వింటుంటే ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తుందా? కానీ ఇది నిజ జీవితంలో జరిగిన ఓ అమానుష ఘటన. అవును, ఈ ఘటన ఫ్రాన్స్లో జరిగింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో నిందితుడి వయస్సు తెలిస్తే మీ ఫ్యూజులు అవుట్ అవుతాయి. అతగాడి వయసు 74 ఏళ్ళు. పేరు జోయల్ లీస్ కౌర్నిక్. వైద్య ముసుగులో ఇతగాడు చేసిన అరాచకాలు విని పోలీసులే బిత్తరబోతున్నారు. తన వద్దకు వచ్చిన రోగులకు వైద్యం చేయాల్సింది పోయి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మొత్తం తన సర్వీసులో ఏకంగా 299 మందిని లైంగిక దాడి చేశాడు. ఫ్రాన్స్లోని బ్రిటానీ అనే ప్రాంతంలో జోయల్ లీస్ కౌర్నిక్ ఓ ఆసుపత్రిలో సర్జన్గా పనిచేసేవాడు. 1989 నుంచి 2014 మధ్య తన దగ్గరకు వచ్చే రోగులపై లైంగిక దాడికి ఎగబడ్డాడు. అది కూడా పక్కా ప్లానింగ్తో వారికి మత్తు మందుని ఎక్కించేసేవాడు. ఆ తర్వాత వారు మత్తులోకి జారుకున్నాక ఈ దారుణానికి పాల్పడేవాడు. అయితే ఇన్నాళ్ళు గుట్టుగా సాగించిన ఈ వ్యవహారం 2017లో ఓ సంఘటన వల్ల బయటపడింది. తన పొరుగింట్లో ఉండే 6 ఏళ్ల చిన్నారిపై ఈ వృద్ధ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో అసలు కథ బయటికి వచ్చింది. దీంతో ఇతగాడిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు జోయల్ ఇంటిని తనిఖీ చేసినప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జోయల్ ఇంట్లో ఏకంగా 3 లక్షలకు పైగా ఫోటోలు, 650కి పైగా అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. మరో షాకింగ్ విషయం ఏమిటంటే చిన్నారులు జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడయ్యేవాడు. వీరికి శృంగార కార్యక్రమాలు నేర్పుతున్నట్లు నిందితుడు డైరీలో రాసుకున్నాడు. అంతేకాదు, ఎవరిపై ఎలా లైంగిక దాడి జరిపాడో లాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని వాటిని తర్వాత చదువుకొని పైశాచిక ఆనందాన్ని అనుభవించేవాడట. వీడి సైకోయిజానికి పోలీసు అధికారులు సైతం నిర్ఘాంతపోతున్నారు. 2017లో జరిగిన ఘటన తర్వాత మరో 4 చిన్నారులు కూడా అతడి బాధితులని తెలిసింది. దీంతో 2020లో కోర్టు జోయల్ను దోషిగా తేల్చి 15 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలాగే ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. అదేంటంటే 1989 నుంచి 2014 వరకు దాదాపు 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని చెప్పాడు. అయితే అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే బాధితుల్లో ఇప్పటి వరకు చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియదు. మరి ఈ విషయం ఎలా బయటపడింది అనుకుంటున్నారా? అయితే జోయల్ డైరీలో బాధితులు ఎవరెవరు అనేది పేర్లతో సహా రాసి పెట్టుకున్నాడు. ఆ విధంగా ఎవరు బలయ్యారు అనేది తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకొని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను ఫ్రాన్స్లోనే అత్యంత దారుణమైన అత్యాచార ఘటనగా చెబుతూ ఉన్నారు. దాదాపు 300 మంది జీవితాలతో ఆడుకున్న కామాంధుడికి కేవలం 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తే సరిపోతుందా అని బాధితులు మండిపడుతూ ఉన్నారు. జోయల్కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. అయితే కొన్ని కథనాల ప్రకారం అతడికి మరో 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి న్యాయస్థానం బాధితుల కోరిక మేరకు ఎలాంటి యాక్షన్ తీసుకోనుంది, ఏ విధమైన శిక్షలు విధించనుంది అనేది వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.